పూర్తి చేసుకొని 55వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. సిఐటి 1970 మే 30 తారీఖు నాడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అనేక రకాల పోరాటాలు, కార్మికుల హక్కుల పట్ల పోరాటం చేసి అనేక రకాల విజయాలు సాధించి కార్మికులను ఐక్యపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం జెండావిష్కరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జెండా ఎగిరేసిన తర్వాత అందరూ సెల్యూట్ అనాలి, చప్పట్లు కొట్టద్దు, సెల్యూట్ ఆడరు అన్న తర్వాత మనందరం అందరికి వచ్చే అంటే మహిళలు ఉన్నారు ముందు. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ స్థాయి సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరళీకృత ఆర్థిక విధానాలు కార్మిక వర్గంపై ప్రభావం అనేటువంటి అంశంతో సెమినార్ నిర్వహించడం జరిగింది. గత 54 సంవత్సరాలుగా దేశంలో 1970లో ఏర్పడినటువంటి సిఐటియు కార్మిక సంఘం కార్మికుల ప్రయోజనం కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేదానికి వ్యతిరేకంగా ఈరోజు సిఐటి సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ గత 54 సంవత్సరాలుగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దేశంలో కార్మికులను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలో భాగంగా కుల మతాలను వైషమ్యాలు సృష్టిస్తూ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మికులను విచ్ఛిన్నం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి నీతితోటి ఈరోజు పరిపాలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక యాజమాన్య అనుకూల కార్మిక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కార్మికులను కట్టి బానిసలుగా తయారు చేసేటువంటి విధానం బీజేపీ వివరిస్తూ ఉంది. ఈరోజు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 22 రకాల సమ్మెలు, జాతీయ సమ్మెలు నిర్వహించినటువంటి చరిత్ర సిఐటికి ఉన్నది. వారితో పాటు కోట్లాది మంది కార్మిక వర్గం కూడా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా సిఐటి అదే విధానంతో కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను సన్నద్ధం చేసి చైతన్యం చేసి భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించి తమ హక్కుల పట్ల నిలబడేటువంటి నిక్కచ్చిగా పోరాటాలు నిర్వహించేటువంటి చరిత్రకు సిఐటి ముందుకు అడిగేయబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే సిఐటి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నాం. నిర్వహించినటువంటి సందర్భంగా వివిధ మండలాల నుంచి వివిధ రంగాల